ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం నాగర్కల్ ట్యాంక్ బండ్లోని మనం అసలు ప్రదేశానికి వచ్చినాం. ఇక్కడ మనం బుద్ధుని దగ్గర నుంచి చూసే ప్రదేశం ఇది. మీరు నాతో పాటు చూస్తున్నారు, అవి అక్కడ కనబడుతుండే బుద్ధుడు. ఈ ప్రదేశం వచ్చి దగ్గర నుంచి చూసే ప్రదేశం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నారు, మీరు వాటర్ కానీ ఇట్లా నిలబడి చూస్తారు. ఈ ప్రదేశాన్ని వచ్చేసి మీరు వీక్షించవచ్చు. మామూలుగా ఇట్లా మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి ఈ స్పాట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. నాగర్కల్ చెరువు అంటారు దీన్ని, ట్యాంక్ బండ్. ఈ చెరువునే సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ట్యాంక్ బండ్ను వీక్షించడానికి బాగా ఉంటుంది. ఇగో వాటర్ పరిసర ప్రాంతాలు మనం చాలా గొప్పగా చెప్తున్నాం. ఈ ప్రాంతం ఇటు చూడండి, అక్కడ వచ్చేసి బుద్ధుడు ఉండడం జరుగుతుంది. ఇంకో ఈ ప్రాంతం ఇలా ఉంటుంది, చూడడానికి వీక్షించడానికి బాగుంటుంది. ఈ పరిసర ప్రాంతం వచ్చేసి దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. అదే మన వేరే వాళ్ళే ఉండి పరిసర ప్రాంతాల వీడియోలు కూడా చేయొచ్చు కదా అని అంటే, నాకెందుకేమో ట్యాంక్ బండ్ చూస్తే బాగుంటుంది కదా అంటే, మనం 10 మందికి 100 మందికైనా ఉపయోగపడేది ఉండాలి. దీన్ని షూటింగ్ ప్లేస్ కూడా అంటారు. మామూలుగా వెడ్డింగ్ షూట్లు జరుగుతాయి, అలాగే ఫోక్ సాంగ్ షూట్స్ కూడా జరుగుతాయి. ఇది నాగర్కల్లో ఉంటుంది. నాగర్కల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చే ప్రదేశం కూడా ఇప్పుడు కల్వకుర్తి అంటే తుక్కుగూడ, కడతాళ్ళు, తుక్కుగూడ, కడతాళ్ళు, ఆమన్గల్లు, కల్వకుర్తి నుంచి తాడూరు నుంచి మీకు చక్కగా నాగర్కల్కు రావాలంటే ట్యాంక్ బండ్ రూట్ అని ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ రూట్ వస్తే మీకు ఇక్కడ చేరుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఆనందంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళని కాదు, మామూలుగా కల్వకుర్తి పరిసర ప్రాంతాలు కూడా ఎక్కడైనా ఫోటో షూట్ కావాలంటే, వెడ్డింగ్ షూట్ కావాలన్నా ఇక్కడ చాలా బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ మోర్ ANG7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది వాటర్ సంబంధించి బుద్ధుని ప్రదేశం సంబంధించి